జయ గురు దత్తాత్రేయ. 29 మే 2026 లోపు ఈ దీపారాధన ఎవరు చేసినా వాళ్ళకు అప్పులు తొలగిపోతాయి, అప్పులు తీరిపోతాయి. మీ ఇంట్లో పూజా మందిరంలో ఈ దీపాన్ని వెలిగించాలి. భార్య కానీ భర్త కానీ ఎవరో ఒకరు చేసినా సరిపోతుంది. తలస్నానం చేసి 3 ఒత్తులు ఒక ఒత్తిగా చేసి ముందుగా కొంత గోధుమ పిండి తీసుకోండి. ఆ గోధుమ పిండిలో కొంచెం కుంకుమ వేయండి, అంటే ఒక అర చెంచా. అలాగే కొంచెం పచ్చి పాలు, ఆవు పాలనే అవసరం లేదు, ఏవైనా పచ్చి పాలు, కాచనటువంటి పాలు వేసి కలపండి. దీపం కుందిలాగా చేయండి. ఆ దీపం కుంది ఒక ప్లేట్లో, రాగి ప్లేట్లో పెట్టుకోండి. అందులో 3 ఒత్తులు ఒక ఒత్తిగా చేసి అందులో వేసి నువ్వుల నూనె వేసి దీపారాధన చేయండి. అయితే తలస్నానం చేసి సూర్యాస్తమయంలోపు ఈ దీపారాధన 29వ తారీఖు లోపు, ఎప్పుడైనా పర్లేదు 29 లోపు చేస్తే అప్పులు తీరిపోతాయి. లేదా అప్పులు తీరడానికి కొంత సమయం మీకంటే అప్పు ఇచ్చిన వాళ్ళు కొంత సమయం ఇస్తారు, లేదా అప్పు తీరడానికి ఏదైనా మార్గము ఆ అమ్మవారు మీకు సూచిస్తుంది. తప్పకుండా ఈ పరిహారాన్ని ఆచరించండి.